హైకోర్టులో జగన్ పిటిషన్ నేడు విచారణ. జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్కు నేడు విచారణ జరగనుంది. గుంటూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటనలో సింగయ్య మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరారు. గుంటూరు పర్యటనలో భాగంగా జగన్ వాహనం కింద సింగయ్య మృతి చెందాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. సింగయ్య మృతిపై కేసు నమోదు చేసిన తర్వాత జగన్ మాట్లాడుతూ గార్డులతో కలిపి వాహనం మొత్తం బరువు దాదాపుగా 4000 కిలోలు ఉంటుందని, సింగయ్య ఒంటిపై ఉన్న గాయాలు చూస్తే వాహనం కింద పడినట్లు లేదని జగన్ అన్నారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తుందని జగన్ ఆరోపించారు. ఈ కేసులో జగన్ను A2గా పోలీసులు చేర్చారు. ఇదిలా ఉండగా ఈ కేసులో గుంటూరు పోలీసులు BNS 105-49 సెక్షన్స్ ను చేర్చారు. హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ ని BNS 105 సెక్షన్లో పేర్కొన్నారు. దర్యాప్తులో లభించిన సీసీ ఫుటేజ్లు, వీడియోలు, డ్రోన్ దృశ్యాలన్నింటినీ విశ్లేషించి ఇది కల్పబుల్ హోమిసైడ్ అని ఈ సెక్షన్ జత చేర్చారు. వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. జగన్ సహా మిగతా నిందితులపై ఈ సెక్షనే పెట్టారు. నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై BNS 49 సెక్షన్ను ఈ కేసులో చేర్చారు. మొదట నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడని BNS సెక్షన్ కింద పోలీసులు కేసు పెట్టారు. దానికి మరో 2 సెక్షన్లు యాడ్ చేశారు.